ఖమ్మం జిల్లాలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. జిల్లాలో అలాగే ఖమ్మం, నల్గొండ ఈ రెండు కూడా ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ దగ్గరికి వస్తే మాత్రం చాలా పోటాపోటీగా ఉంది. మొత్తం 20 వార్డులు ఉన్నటువంటి అక్కడ ఇప్పటికి కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 2, బీజేపీ 1 గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్ మాత్రమే ఇది. ఓవరాల్ గా జిల్లాలో మా ఇంపాక్ట్ అక్కడ చాలా ఇంపాక్ట్ చూపించినట్టున్నాయి. అక్కడ జనసేన ఇంపాక్ట్, లెఫ్ట్ పార్టీల ఇంపాక్ట్, వైసీపీ ఇంపాక్ట్, టీడీపీ ఇంపాక్ట్ ఎందుకు అక్కడ కొంచెం అది ఆవిగా సత్తుపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కొంత మిక్స్డ్గా ఉంటుంది. అశ్వరావుపేట అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్ మురళి కల్లూరు, వైరా, అశ్వరావుపేట ఈ 3 కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. సరే కొత్తగూడెంలోనేమో పోటాపోటీగా ఉన్నాం, కానీ ఏ మేరకు ఉంటుంది ఎక్కడికక్కడ స్థానిక అంశాలు ఉన్నా రాష్ట్ర రాజకీయాల ఇంపాక్ట్ కూడా సంపూర్ణంగా పడ్డ ఎన్నిక ఇది. 2 మంత్రులు ఉన్నారు సార్ ఖమ్మం జిల్లాలో, గారితో పాటు అది ఉంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ వర్సటాలిటీస్ కూడా ఉన్నాయి. మీకు కాంగ్రెస్ మీటింగ్ లో టీడీపీ జెండాలాగా పడుతున్నాయి, బీఆర్ఎస్ మీటింగ్ లో వైసీపీ జెండాలాగా పడే పరిస్థితి వచ్చింది. అట్లా కూడా ఉంటున్నాయి. అంటే కొంత మిక్స్డ్ గా కనిపించింది అక్కడ. ఓవరాల్ గా ఇవి మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కూడా వాళ్ళు కూడా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. చూద్దాం ఎంతవరకు సక్సీడ్ అవుతారనే విషయం ఒక ఎత్తు అయితే, ఈ ఎన్నిక నిజంగానే మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా తనకు మరింత సేఫెస్ట్ ప్లేస్ ఇవ్వబోతుంది అనేది నాకున్న అంచనా. ఈవినింగ్ వరకు ఏమైతుంది ఒక సీరియస్ కామెంట్ ఏంటంటే, ఎస్ ఈ ఎన్నికలలో 60% 70% గెలిస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడతా కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విత్ ఇన్ ద కాంగ్రెస్ బలపడవచ్చు కాక, విత్ ఇన్ ద కాంగ్రెస్ లో వారు నేనే రాజు నేనే మంత్రి అయి ఉండొచ్చు కాక ఆ పార్టీలో, కానీ ప్రజల లోపల మాత్రం ఖచ్చితంగా వేరే సంకేతం పోతాను మాత్రం అర్థం చేసుకోవాలి.